ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ హ్యాపీగా ఉన్నారా? ఏదైనా మిమ్మల్ని బాధ పెడితే కృంగిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. నేను దైవజనుడుగా మీకు చెప్తున్నా, కొన్ని రోజులు ఈ సమస్యలు ఉంటే ఉండవచ్చేమో, కానీ లేకపోతే ఈ రోజే దేవుడు తొలగిస్తే తొలగించవచ్చు. యోబు గ్రంథం 42:1 ప్రభు అంటున్నాడు, నేను చెయ్యతలంచిన కార్యములు ఖచ్చితంగా జరిగే తీరుతాయి అంటున్నాడు. దేవుని ఉద్దేశంలో మీ వివాహం జరగాల్సి ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. నీ పిల్లల వివాహం జరుగుతాయి. దేవుని యొక్క దృష్టిలో మీరు విదేశం వెళ్ళటం దేవుని చిత్తమైతే అది జరుగుతాయి. దేవుని దృష్టిలో కొన్ని వేల మంది మధ్యలో వాడబడాలనేది దేవునికి ఉద్దేశం అయితే అది జరుగుతాయి. దేవుని దృష్టిలో మీరు ఐశ్వర్యవంతులుగా ఈ ఘనత మహిమను పొంది దేవుని మహిమపరచాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటే కనుక ఎవడు అడ్డుకున్నా, ఎన్ని శక్తులు వచ్చి పడినా ఏది వర్కౌట్ అవ్వదు. దేవుడు మనం ఖచ్చితంగా హెచ్చించే తీరుతాడు. ఒక బ్రేక్ త్రూ జరిగే తీరుతాయి. ఇది ప్రవచన వాక్కు కింద తీసుకోండి. ఎస్, దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకు వస్తాయి. మిమ్మల్ని గొప్పవాడుగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయనగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28:12-13 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువుకు కలిగిన ఆ శోధన గురించి నేను మీతో క్లుప్తంగా మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. యేసు 40 రోజులు తండ్రితో గడిపినప్పుడు ఇంకా దగ్గర అవ్వాలి, ప్రభుకు దగ్గర అవ్వాలి, తండ్రికి దగ్గర అవ్వాలి, తండ్రి స్వర వినాలి. ఇంకా రేపు పరిచర్యకి వెళుతున్నాను కాబట్టి ఇంకా నేను అభిషేకించబడాలని యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మలో ఉద్దేశించి ఆయన నిర్ణయించి ప్రార్థనలో ఉండగా సాతాను వచ్చి శోధిస్తున్నాడు. ఆ శోధనలో మొదటిది ఏంటంటే 4:3 అక్కడ ఉన్న ఒక రాయిని తీసి దీన్ని రొట్టిగా మార్చి తినమంటున్నాడు. 2 విషయాలు ఇక్కడ మీరు గమనించాలి. త్వరగా క్విక్గా చెప్తున్నాను, వినండి. ఫస్ట్ శోధనలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా సాతాను ఎక్కడో నుండి రాయి తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర ఈ యొక్క రాయిని రొట్టిగా మార్చమంటలేదు. యేసుప్రభు అప్పుడు దాకా చూస్తూ ఉన్న ఆ రాయినే రొట్టిగా మార్చమంటున్నాడు. సో సాతాను ఎప్పుడు మన దగ్గర ఉన్న వాటిని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. దగ్గర మనుషులు కావచ్చు, మీకు అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే మీకు మీరు నమ్మే వ్యక్తి కావచ్చు. ఏది చెప్పినా కొంతమంది మనం నమ్మేస్తాం. కొంతమంది పైన అంత విశ్వాసం ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తాం, ఏది చెప్పినా నమ్మేస్తాం. అలా కూడా సాతాను ఏం చేస్తాడంటే వారిని కూడా వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే అందరినీ అలా వాడుకోలేడు. అట్లా అవకాశం ఉందని నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 10:36 ప్రభు అంటున్నాడు, మీ ఇంటి వారే మీకు శత్రులు అంటున్నాడు. రెండవది ఏంటంటే, యేసుప్రభు ఉపవాసంలో ఉండగా సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ నీడి ఏదైతే ఉందో ఆకలితో ఉన్నాడు. ఆయన మనిషిరీకంగా ఆయన ఫాస్టింగ్లో ఉన్నాడు. అవును, ఆయన అలా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఆకలేసిందంట. మన నీడ్ ఏదైతే ఉందో ఆ నీడును అడ్డుదారిలో మనకి ఇవ్వటానికి సాతాను ప్రయత్నం చేస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు. ఏవేవైతే అడ్డుదారి ఉన్నాయో ప్రేరేపిస్తాడు. కావాలని దేవుడు కాకి ద్వారా ఎలియాను పోషించిన దేవుడు యేసుప్రభు ఆకలితో ఉంటే మరి ఆ యూదయ అరణ్యంలో తీసుకొచ్చి ఆహారం కాకి ద్వారా ఇంకొక పక్షి ద్వారా దేవుడు పెట్టలేడా? పెడతాడు. వీడెందుకు పెట్టాలి? అదే మన నీడిని మనకు అవసరానికి గుర్తించి సాతాను శోధించడానికి అవకాశం ఉండదు. బీ కేర్ఫుల్. మీకు డబ్బు అవసరమైతే ఎవడో ఒక్కడో ఆఫర్ ఇస్తాడు, ఆడు వెనకాల మనం వెళ్తే గొయ్యిలో పడిపోతాం. అవును, ఒక వ్యక్తి 10 లక్షల రూపాయలు తీసుకొస్తే దేవుడు తీసుకోవద్దు నన్ను హెచ్చరించాడు. వాస్తవం, వద్దనేసాను. ఇంకొక అతను ల్యాండ్ ఇచ్చాడు, ల్యాండ్ ఇవ్వడానికి వచ్చాడు. రాజమండ్రిలో ఒక ల్యాండ్ ఇవ్వడానికి వచ్చాడు. ప్రభు అన్నాడు ఆ ల్యాండ్ ముట్టుకోవద్దన్నాడు. నేను ముట్టుకోవద్దని చెప్పిందుకు నా మీద సీరియస్ అయ్యాడు ఆ ఓనరు. ఏమయ్యా నీకేంటి, నీకు మైండ్ లేదా? ఎందరేమో ఇట్లా ఇస్తే తీసుకుంటారు, నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను, నువ్వు తీసుకుంటలేదంటని నా మీద సీరియస్ అయ్యాడు. క్లియర్గా దేవుని స్వరం విన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త పడాలి. మన చుట్టూ ఉన్న విషయాలపైన జాగ్రత్త పడాలి.
నామానికి స్తోత్రం. హల్లెలూయా. అడ్డుదారిలో వచ్చే ప్రయత్నాన్ని మనం తోసిపుచ్చాలి. మూడవదిగా స్వార్థ ప్రియులుగా చేయటానికి సాతాను ప్రేరేపిస్తాడు బాల్యం. ఎందుకంటే దేవుడికి అసహించుకుంటున్న కార్యం ఏదంటే మన స్వార్థంగా నడుచుకుంటే ఆయన ఆత్మ చాలా బాధపడిపోతాడు, దుఃఖపడిపోతాడు. ప్రభువా నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించి, నిన్ను ప్రేమించవద్దంటలేదు, ప్రేమించుకో. కానీ నిన్ను ఏ ప్రేమతో నువ్వు ప్రేమించుకుంటున్నావో అదే ప్రేమను ఇతరుల మీద కూడా చూపించాలా. స్వార్థం పనికిరాదు. స్వార్థం కోసం ఈరోజు ఒకరి పేరును పాడు చేసే వాళ్ళు ఉన్నారు. తన పైకి రావాలని తనకంటే గొప్పగా హెచ్చించబడుతున్న వాడి వ్యక్తి యొక్క పేరును చెడగొడుతున్నారు. ఎంత అన్యాయం అది! అది స్వార్థం కాదా చెప్పండి? నువ్వు బాగుపడటానికి నీకు ఎలా కావాలో అలా తిప్పుకుంటున్నావు. వాక్యాన్ని తిప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు అటువంటి వారుగా ఉండవద్దు. ఇలాగ సాతాను మొదటిసారిగా యేసు ప్రభువుని శోధించినప్పుడు ఈ అంశాలు మనకు కనపడుతున్నాయి. ఇవి మరలా విని ఒక నోట్స్లో రాసి, ప్రభా ఈ శోధన అన్నిటికీ నేను దూరం అయిపోవాలి ప్రభా అని మీరు ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. నాకు శోధన రాదని అనుకోవద్దు. యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాడు శోధకుడు. కాబట్టి ఎవరి ఎత్తకినా రావచ్చు. మనం మెలుగు కలిగి సాతాన్ని జయించాలని కోరుతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. సాతాను యొక్క కుయుక్తులను తంత్రములను మాకు మరుగు చేయకుండా బయలుపరచమని అడుగుతున్నాను తండ్రి. క్రీస్తు యేసు నామములో ఇప్పుడే బయలుపరచండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడే మేలు చేయమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ జ్ఞాపకానికి ఈ యొక్క మొదటి శోధన నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఈ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, నోట్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.